ఉప్మా ఏంది వేసుకురావాలా తింటావా? రేపు నాకు ఉప్మా ఏమవుతుంది నాకు అగో తినా అంటే ఎట్లా చెప్పు. నూరంత తిట్టడం ఏం తినబుద్ధి అవుతుంది. కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొస్తా అంచుకు తిను కొంచెం. అది ఇప్పుడు అప్పుడు చపాతి తింటే కానీ ఇప్పుడు ఏమవుతుంది. గోళీలు వేసుకుంటా నువ్వు అప్పటిదాకా తినకుండా ఉంటే ఎట్లుంటుంది చెప్పు. పాలు తాగిన పొద్దుగల గిన్నెని. అగో ఈ పట్టెందుకు తీసేసినావు? ఏ అద్దా దాని గులగుల పెడతాను నాకు గులగుల పెడితే దానికి పట్టి పెట్టవాలి. అట్లనే ఉంచుకోండి, నొప్పి తగ్గేదానికి అట్లనే ఉంచాలి. ఇది బాగా ఒత్తకు నొప్పి లేదు. ఏ ఒగి పట్టి తీసేసట పెట్టిండిడ. బాగా గుంజ 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 లూజే కడతా. నేను తోటి వేసుకొస్తావు నువ్వైతే. పట్టిప్పి కూర్చున్నాడు కాదన్న. గులగుల పెడుతుందని ఇప్పిండట. కొంచెం వేసుకత్త తిను. తినరాదు ఒక బుక్క చల్లవాడు. నాకు తినగలేదు నువ్వు అంత ఎట్లా ఉన్నది. ఏమో ఏం తినా అంటాడు మరి, ఆయనకే తెలుస్తుంది. అలా కొడుకు వచ్చినాక కొడుకే చెప్తే ఎట్లా బావ గిట్ల అయితే తినరాదు బాబు ఇక్కడ చల్లబడవే. తినబుద్ధి లేదు నాకు. తినబుద్దా తినాలని అసలు ఏంది బావ నీ బాధ ఏంది? చెల్లి అంటే చెల్లె ముఖం చూస్తాను, నేనంటే నా ముఖం చూస్తాను. ఏంది బావ నీ రంది ఏంది? నువ్వేమన్నా ఎవరైనా తక్కువ చేసినావా? ఏమన్నా ఖరాబు చేసినావా? నీ అయ్యవ 4 ఎకరాలు ఇస్తే దానికి ఇంకో 6 ఎకరాలు కొన్నావు, 10 ఎకరాల భూమి చేసినావు, వ్యవహారం మంచిగా చేసినావు. దానికి తోడు పిల్లలను మంచిగా చదివిపించినావు. పిల్లలు ప్రయోజకులు. నీ పెద్ద కొడుకు అయితే నౌకరు వచ్చింది, నీ చిన్న కొడుకు నౌకరు కోసం హైదరాబాద్ పోయిండు. దానికోసం రంది పడాలి బావ నువ్వు? అరే పోతే పోయిండే, మంచిగా చెప్పి మనం ఇంట్లో ఒప్పించుకొని పోవాలి కదా. నొల్లి పెట్టుకొని పోయా వానితోటి. ఇల్లు ఇల్లు పెట్టుకొని అంటే ఇల్లు అన్న కాడ చిన్న కీసలాట అత్తనే ఉంటుంది బావ. అన్ని చదువుకొని పోవాలి. ఏంది బావ మరి పొలగాలు నౌకరు చేసుకుంటానికి హైదరాబాద్ పోవద్దా? మరి ఏం పని చదివిపించినావు బావ వాళ్ళను? చదివేయకుండా ఎట్లా కడికే తోలపోయినావు? నీ ఇంటికన్నా నీ కళ్ళ ముందటనే ఉంది కదా పిల్లలు. కాదు, నొల్లి పెట్టుకుంటే ఎన్ని రోజులు మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పు. మాట్లాడుకుంటారు కదా వాళ్ళు. ఓ రోజు కాకపోతే ఓ రోజు మాటలు కలిపితే మాట్లాడుకుంటారు. వాడు కూడా ఇంటికి అత్తడు పోతాడు. మరి రంది పెట్టుకుంటే నడుతుంది చెప్పు. బావ దండం పెడతా, రంది పెట్టుకోకు బావ. రంది అని తీడు. ఆయన పోయి హైదరాబాద్ ఆ పొలం నౌకరు ఆయన నౌకరు చేసుకొని ఇంటికి వస్తే నీకే ఇల్లు కాదు బావ. అన్నీ ఆలోచిస్తాడు కావచ్చు అన్న. వాడు పోయి మరి ఏడు అప్పు తీసుకుంటాడో, ఏం చెప్తాడో, మా చేతిలో పైసలు ఉన్నాయో లేవో ఇవన్నీ ఆలోచిస్తాడు ఆయన. అంతే మనకు చెప్తలేడు కానీ కరెక్ట్ అన్ని మైండ్ లో పెట్టుకున్నాడు ఆయన. వాస్తవం చెల్లెమ్మ. మళ్ళా పోతే చిన్నాళ్ళు ఏం చేసేది? ఈయనతోటే బాయికి అడిపోయేది. ఈయన ఏ పని చేస్తే ఆయన ఆ పని చేసేది. అయ్యో నాకు చేయిరినట్టే, నా కొడుకు పోయి అవతల పడే వ్యవహారం ఎట్లా, వ్యవసాయం ఎట్లా, ఇది ఎట్లా కావాలి అని రంది బాగా తట్టుకున్నది. నీకు వ్యవసాయం సంగతి ఏమన్నది బాబా? కూల పెట్టి చేయించు, లేకుంటే ఊకో, లేకుంటే వాళ్ళకన్నా కౌలుకి రా సుమతి. ఇక బావ బాయికాడికి పోలేడు, పని చేయలేడు. ఏ గంతే అన్న ఉంటాంటుంటాను ఇంకా శాతం అవుతుందా అనే ఏమో. ఊళ్ళకిస్తే వాడు మళ్ళీ చూసుకుంటాడే. వాడు పక్క పోంటోడికి ఎట్లు దావే ఇద్దావే అద్దావే అంతా దగ్గరుండి ఏపించుకో. కూలర్లు పెట్టుకుంటే దగ్గరుండి ఏపించుకోవాలి. నువ్వే చేస్తానంటే నీకు ఎల్లకాలం శాతం అవుతుంది. ఇక ఒక పని చేయబో, జీతగాన్ని పెట్టుకోబో. నువ్వు బాయికాడి పోయి స్విచ్ వేసుకొని బాయికాడ కూర్చో అంతే. జీతగాడు చూసుకుంటాడు కదా అంతా. దానికి ఎందుకు రంది పడతాను బావ నువ్వు? కొడుకులు చేస్తారంటే కొడుకులు చదువుకుంటున్నారే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటారు. మనం చేసిన కట్ట వాళ్ళని చేయమంటే చేస్తారా వాళ్ళు? చెయ్యర్రా. ఈ రోజుల్లో ఎవరు కష్టం చేయరు. వ్యవసాయమే వెనకబడతాను చెల్లెమ్మ. అందరూ చదువు అంటారు. ఆ ఇంజనీరింగ్ కోర్సులు చదువుతారు, ప్రైవేట్ కంపెనీలలో హైదరాబాద్ బతారు. వ్యవసాయం అందరికి కుంటే పడబట్టే. ఇంకా ఈయంతో నువ్వు చేస్తాను నేను చేస్తాను వ్యవసాయం ఎవరు చేస్తారు బాబుల్లే? అందరు కౌళ్ళకే ఇచ్చుకోబట్టే. ఈయన పొలగాళ్ళకు బుద్ధి ఎప్పుడు కాదు, పొలగాళ్ళ ఈయనకు బుద్ధి చెప్పే కాడికి అవుతుంది. ఎప్పుడు గింతే అసలు చెప్తే ఈయనడు మైండ్ లేదన్నా పెట్టుకుంటే అయితే అది 10-15 రోజుల దాకా రంది పడుతూనే ఉంటాడు. మొదటి నుంచి గింతే ఈయన. అది బావా, రంది పెట్టుకోకు. పిల్లలు మంచిగా ఎదిగిళ్ళు, వాళ్ళని చేతి కింద మంచుకుంటారు బావా. నువ్వు రంది పెట్టుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. నువ్వు రందికి ఇట్లా కూలిపోతుంటే వాళ్ళు ఎంత బాధపడతారు నేను చూసుకుంటా. విన్నావా? వాళ్ళ ముందర కనీసం మంచిగా ఉండాలి. బాబు తిన్నావంటే తిన్న బిడ్డ మంచిగానే ఉన్నారా, నా ఆరోగ్యం మంచిగా ఉన్నదని వాళ్ళకు భరోసా ఇవ్వాలి బావ. లేకుంటే అటుగానే రంది పడతారు బావ వాళ్ళు. చెల్లె చిన్నపిల్ల కానీ చెప్పినవారా బావుకు దెబ్బ తాకిందని? ఏం చెప్పాలన్నా, ఏం చక్కదనం ఉన్నా అని చెప్పాలి చెప్పు. దాన్ని సార్లు ఫోన్ చేయంగా వాడు ఫోనే ఎత్తుతలేడాయే. ఆ రోజు ఫోన్ చేస్తే వాళ్ళ మామ ఫోన్ లిఫ్ట్ చేసి ఇక్కడ లేడు అల్లుడు తాను చేస్తాడు అది అని ఏమో ముచ్చట్లు చెప్పబట్టే. వాడు పక్క పొంటే ఉంటాడన్నా, అయినా కూడా మాట్లాడతలేడు. అయ్యో మరి మా అమ్మ ఎందుకో ఫోన్ చేసి ఇంత కోపంగా మాట్లాడిందని కోపంతో ఫోన్ చేసి మాట్లాడిందా వాడు? అట్లా లేదు నా ఇట్లా లేదు ఇట్లా లేదు. మేము ఏడబోతేందన్నా, వాడు మున్పటికి మనిషి కాదు, మున్పటి కథ కాదు. పెళ్ళైనా సాది మొత్తం పిల్లం ముచ్చట్నే. పిల్లం ఎట్లా చెప్తే గట్లనే వింటాడు గాని
మరి మా అమ్మ మా నాన్న బాధపడతారు, మా అన్నని నేను ఇట్లెందుకు అనాలే అన్నది ఆలోచనే లేదు వానికి. అట్లా కాదు చెల్లి, ఆమెను ఎందుకు బదనం చేయాలి? కానీ ఈయన బుద్ధి ఎడిపోయింది. ఆమె చెప్తే ఈయన ఎట్లింటాడు? మరి ఆయన మా అన్న, మా అమ్మ, మా బాప అని ఈయనకు తెలియద్దా? జ్ఞానం ఉండద్దా? ఏమన్నా సరే, వాడికి మా మీద ప్రేమ లేదు కావచ్చు, మాకున్నది కదనే. నా పానం దలడిస్తుంది. అయ్యో నా కొడుకు మరి హైదరాబాద్ పోయి ఎంత ఇబ్బంది పడతాడో, ఎట్లున్నాడో ఏందో అని చెప్పి గన్ని సార్లు ఫోన్ చేతిని. 5ో 10 అవసరం పడితే పోయిన కాడ పైసలన్నా పంపిస్తాం కదా అని చెప్పి అట్లా ఫోన్ చేతిని. అట్లా లిఫ్ట్ చేయకపోయా. ఎట్లా వాడు పట్టించుకోకపోతే ఎట్లా చెప్పు? నేను ఎట్లా చేసుకొస్తున్నావు వాడిని? ఇంకా ఈ ముచ్చట చెప్తే ఇంకా వాడు అత్తడానే. ఊపి ఎట్లుండే ఏం కదా వాడు. అయ్య అంటే పానం వెళ్ళ తీసుకున్నావు. అయ్యతోటే బాయి కాడికి పోవు. బాబు ఎటు పోతే అటే పోయేది పిల్లగాడు. బాబు పని చేయకున్నా కానీ బాబు నువ్వు ఆడ కూర్చోవి నేను చేస్తాననేది. బండి మీద పోతుంటే కూడా వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే కనబడదురు. లోకం అంతా అందరు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ముల అట్లా మాట్లాడుతున్నారు లోకం అంతా. బాయి కాడ ఏదైనా పని చేస్తే కూడా బాబు నువ్వులే నేను చేస్తలే, నువ్వు ఈ పని ఎందుకు చేస్తానవే, పెద్దోరి కంటే ఎక్కువ చేసన్నా. అయ్యి అంటే పానం ఇస్తాడు వాడు. గసం రోడ్డు ఇప్పుడు ఇట్లా చేయబట్టే. కాదు ఆయన ఒంట్లో పుట్టింది కాదు తీరే చెల్లె. ఎట్లా ఏది అట్లా అయితే తీరాదు. ఆయన కథగిరిలే సుఖం అనిపిస్తుంది. ఆడ కానిపోయిన మాట ఎవరన్నా అన్నప్పుడు ఆయనకు తెలుస్తుంది తీరాదు. 10 రూపాయలు పెడతాడు కావచ్చు అన్న. ఇప్పుడు మాట వచ్చినాడు ఎత్తేడా మావ చెప్పు? తప్పకుండా ఎత్తిస్తారు. తల్లిదండ్రుల కిందకి అత్తారా అని అత్త మావ. చెల్లె నువ్వెందుకు బాధపడుతున్నావురా? వెనకటి ఎవరో శాస్త్రం చెప్పినట్టు కోటి వరాలు పోసినా అల్లుడు కొడుకు కాడు, కోడలు బిడ్డ కాదు. మామ తండ్రి ఎట్లయితారా? మామే తండ్రి తండ్రే. ఇవాళ కాకుండా రేపు తెలుస్తుంది ఆయనకు తండ్రి విలువేంది తల్లి విలువేందని. రాకపోతారా ఇంటికి? మీరు ఊరికే బాధపడకుల్లి. అవా ఇక మేము పోయి వస్తాం బిడ్డ. పోతారా? ఏమనుకుంటాడో ఇక మీ బాబాయ్ పోయి వాళ్ళు ఆడనే జనరేషన్ మా వదిన మా అన్న అని అనుకుండొచ్చు. మీ పిన్ని మీ బాబాయ్ మీరు పోతారు నిజమే, కానీ మేము కూడా ఇంకొక 2 రోజుల వరకు సామాన్ చదువుకొని పోతామమ్మా. గట్లెందుకు అంటాను బిడ్డ? పోవడద్దు ఏమవుద్ది ఇప్పుడు మీరు పోకులు బిడ్డ. గట్ల మీ మామ ఉండంగా ఇట్లా పోతారే? ఇప్పుడు ఏం చేయమంటామమ్మా? మా మామ అట్లున్నాడు. సరే మేము వాళ్ళ కోసం ఉంటాం కావచ్చు, కానీ ఇక్కడ ఉండి చేసిన పేరు ఉంటుందా? మేము ఈడుండేమో తిన్న పేరు అయిపోతుందిగా అమ్మా. ఏం చేయమంటావు ఇంకీడుండి? చూసుకోవాలి బిడ్డ. వాళ్ళని విడిచిపెట్టిపోతే ఏమనుకుంటారు? ఆమెంటే బయట కోడలు, చిన్న కొడుకు పోయిండ్రు కానీ అయ్య ఇంటికాడనే ఉన్నారు, 4 రోజుల దాకా ఉన్నారు. చెప్పొద్దా అనవ్వ? వాళ్ళ అవ్వకు తెలియదా, వాళ్ళ అయ్యకు తెలియదా ఏ వారం చేసిన వాళ్ళేనే? వాళ్ళ ఆడి బిడ్డేనాయే, వాళ్ళ బిడ్డనే చెప్పరా అని అంటారు బిడ్డ. ఎందుకు ఈ మాట? నువ్వు పెద్ద కొడలు కాదు, నీ దండం పెడితేనే బాంచని కాలు మొక్తా. నువ్వు అన్నిటికో మాట అన్న చదురుకుపోవాలనే. మంది ఇప్పుడు ఇట్లున్నా అనుకుంటారమ్మా, పోయినా అనుకుంటారు. మందితో ఎటున్నా బాధేనే. మనం మంది కోసం ఆలోచించుకుని ఉంటే మనకి ఏ క్లారిటీ ఉండదమ్మా. ఇప్పుడు మేము ఉండి చేస్తే మంది మెచ్చుకుంటారా? ఉన్నారు, అరే చేస్తారు కదా మంచోళ్ళు అని అంటారా? ఉన్నారు, తిన్నారు, చేసిర్రు అని అంటారు. ఎవరో ఏమనుకుంటారే బిడ్డ? ఎందుకు అనుకుంటారు? అనుకుంటే మీ మరిదిని మీ ఆరాలు అనుకుంటారు కావచ్చు, తిన్నరు చేసిళ్ళని అనుకుంటారు తీరాదు బిడ్డ. లోకం అనుకుంటారా అనే? లోకానికి కళ్ళు కనబడతలేవానే? వీళ్ళు ఏం చేస్తాను, ఏం కథ, వాళ్ళ కొడుకు కోడలు ఇంటికాడ ఉన్నారు పట్టుకొని ఏడ్చిల్లా అని అనుకోరానే బిడ్డ. ఆయన మామయ్య మంచిగా అయినాక 2 నెలల తర్వాత మంచిగా అయినాక ఊదురు తీయరాదు బిడ్డ. అప్పటి వరకు అయినా మేము ముందటి నుంచి అనుకున్నదే కదమ్మా, పోవాలి ఉండాలని. ఇక మళ్ళీ ఇప్పుడు ఆయనకు గిట్లా అయిందని చెప్పి ఆగితే ఎట్లా? ఈయన ఆల్రెడీ అక్కడ రూమ్ గిట్లా అన్ని చూసి పెట్టిండు, అనుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చిండు. ఇక మళ్ళీ ఇప్పుడు పోకపోతే ఎట్లుంటది? ఇప్పుడు పోవుడు అద్దేమద్దు. అల్లుని కూడా చెప్పు బాంచని దండం పెడతాం. మామగారు కాలు ముక్తనే. సరే మీరు మంచిగా ఉండాలని నాకు మాత్రం ఉండదా? మీ అత్తకు మాత్రం ఉండదా అనే బిడ్డ? ఈడుండి ఊకలు పెట్టుకునే బాధ దూరం ఉండి నాకే మా మామయ్యకి సేవ చేయొద్దని ఉంటదా అమ్మా? ఆయన నా తండ్రి ఉంటాడు, ఉండి చేయాలని నాకు ఉంటది. నేను అట్లా అంటలేని బిడ్డ, కానీ అట్లా మాట్లాడతారు వాళ్ళు. మాట్లాడరు తీయరాదు బిడ్డ. నువ్వు పెద్ద కొడలు కదా బిడ్డ, ఇంత సర్దుకపోకుంటే ఇట్లనే తల్లి. బా నేను పెద్ద చెప్పిన, నువ్వు ఏడికి పో బిడ్డ, హైదరాబాద్ లేదు ఏం లేదు ఇంటికాడనే ఉండు. బాబు చెప్పిన పని చేయమని చెప్పిన. నువ్వు కూడా నువ్వు ఈ పని చేయి బిడ్డ, గా పని చేయని చెప్పు నిమ్మలగా. విన్నావా? మరి నువ్వు ఎగిరపడి నువ్వు బాయికాడి పోయావు. ఇక మళ్ళీ ఇంకేమన్నా అయింది అనుకో, ఆయన నడవకుండా అయితే వచ్చారు. దండం పెట్టి చెప్తాను నీకు. ఇక నువ్వు బాయికాడి పోకు, అన్ని అల్లుడు చూసుకుంటాడు. విన్నావా చెల్లె? మేము పోతాం రా. ఇక ఏందే రావే. సరే పైలో మరి బాబు వెళ్తాను. అత్తన్నయ్యా. అన్న మేము పోయేస్తాం. ఇక సుమతి పోయేస్తాం రా. సరే అన్న. తమ్ముని కూడా ఏమనకే ఇక నువ్వు.
ఏమన్నా విషయం లేదు, ఎట్లా ఎట్లయితుంది. ఇంకా బాగుంది బాయ్ కాడికి పోనీయకు, ఎగిరపడిపోతాడు. ఏమన్నా అవసరం ఉంటే కూల పెట్టి చేయించింది. అంతే అన్న, ఆయన కంటే ఎక్కువే ఉన్నది. నువ్వు పోయి అత్తమ్మతోటి ఒక్కటి పోతుంది బాయ్ కాడికా పైలో బాయ్ కాడికి ఇచ్చారు పని ఆసరు కాబట్టి మామయ్య జాగ్రత్త. ఇక బాయ్య మనకు బస్సు దొరకదు మళ్ళా పా పోయినాక ఫోన్ చేయండి. ఫోన్ చేస్తా. సరేరా. సరేరా. మామయ్య మధ్యాహ్నం గోలు వేసుకునేది ఉండే వేసుకున్నావు కదా. ఏ బిడ్డ మర్చిపోయినా అక్కనే పట్టుకరా. నాకు చెప్పవా? ఏ కొన్ని పాలు వేడి చేసిన తాగుతావా? తీసుకురానా? తీసుకురా. పాలు తాగి బ్రెడ్ తిను, నేను రొట్టెలు చేస్తా. కొంచెం అయినాక రొట్టెలు తినే. ఏందే నిన్నే మాట్లాడేది నీతోటే, ఏంది మూతి ముడుచుకొని కూర్చున్నావు కూడా? ఏం చేయంటున్నావు నన్ను ఇప్పుడు? ఏంది ఏం చేయమంటావు? ఎన్ని రోజులు కూర్చుంటావు ఇట్లా? ఇంకా నేను ఎట్లా కూర్చుంటే నీకు అది నువ్వు ఓర అది నీకు పోయేయాలి అయింది కదా, ఎటు పోతాన్నావు పో, నాతో నీకేం పని? అరే పోకపోతే నడుతుందా? ఊకి ఇంట్లో ఉంటే నడుతుంది మగవాళ్ళకు, ఇంట్లో కూర్చుని ఏం తెలుస్తుంది? ఇప్పుడు నేను అద్దంటన్నా పో నువ్వు. అరే ఏంది నాకు అర్థం కాదు, నీ సంగతి ఏంది, ప్రాబ్లం ఏం చెప్పు. ఆనం మంచి లేదా? దవాఖాన తీసుకుపోతాపా? ఏం లేదు, మంచిగానే ఉన్నా నేను. మరి మంచిగా బాయి కాడ పని బాయికానే ఉన్నది కాదే, ఆ పని అక్కడనే వచ్చి ఊకే మూతి ముడుచుకొని కూర్చోబడితే ఇంటి ముంగట. ఆహా, నీకు పని పోతుందన్న రంజీ, నా పిల్లలు ఏడబోతే నీ ఏడబోతేంది, నీకు పని కావాలి కదా. నీ అనేది గది కాదు, పని కావాలి, నువ్వు కావాలి. నీకు అట్లా అంటన్నా ఆనం మంచి లేకపోతే దవాఖాన కన్నా పోయేద్దాం పా, లేకపోతే బాయి కన్నా పోయి పని చేసుకుందాం పా. ఏం లేదు, మంచిగానే ఉన్నా. చేసుకోరాదు, ఇన్ని రోజులు నేను చేయలేదా? కూలర్లో పెట్టి చేయించుకో, ఇద్దరు ముగ్గురు తీసుకుపోయి. అరే తినకుండా ఎన్ని రోజులు ఉంటావు మరి ఇట్లా? అబ్బా పువ్వు వేసుకొచ్చి కూడా తింటలేవాట? వేసుకొచ్చింది మీ అవ్వ. మరి ఏం చేయమంటానువే? ఏం లేదు, నిన్నేమంటన్నా? నేనేమంటలేదు నిన్ను, ఓ నువ్వు నీకు కొత్తగా సాయిత లైన్లు తాగుడైంది తిరుగుడు అవుతుంది, చేసుకోపో పనులే. నేను సరే అర్థం చేసుకో, నువ్వు మంచిగా అర్థం చేసుకో. ఇదివరకు ఎప్పుడైనా తాగినా? ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు ఎప్పుడన్నా నన్ను నా గురించి ఆలోచించినావా? నా బిడ్డల గురించి ఆలోచించినావా? నీ వాళ్ళ మాట ఏంటో నా మాట విన్నావా? నీకు భార్య అన్నది తెలుస్తుంది ఏనాడన్నా? నన్ను ఎందుకు కొట్టినావు? అయ్యో దేవుడా, నిన్ను కొట్టిన మాట వాస్తవమే. నేను నువ్వే ఈ మాటలు మాట్లాడుతున్నా, ఆవేశంగా మాటలు మాట్లాడుతున్నా, నాకు కోపం మచ్చ దెబ్బేసిన దానికి నువ్వు ఇంత ఇన్ని రోజులు బాధపడనా? బాధపడనా? ఎప్పుడు నన్ను ఒక భార్య అన్నది, ఇది ఇంట్లో మంచి, ఇది పని చేస్తాను, దీనికోసం ఆలోచిస్తా అనేది ఏనాడని ఆలోచించినావా? నువ్వు నీ పని ఏందో, వాళ్ళు ఏందో, నువ్వేందో అంతే. అరే ఎప్పుడైనా కొట్టినారా నిన్ను? నేను నీకు తెలియదా? అనే కోపం వచ్చాడు ఒక మాట మాట్లాడుతుంది, కోపం ఆపుకోలే కూడా పుచ్చుకున్నా. అయినా కొట్టు నాదే పొరపాటు, ఏమనుకోకచ్చిరా. కొట్టు నీవంతే, తిట్టు నీవంతే, మీదికెళ్ళి బదిలాడు నీవంతే. ఇప్పుడు మీ అమ్మ చూస్తే ఏమనుకోవాలి? నా కొడుకు బదిలాడదాకా లేతలేదు అనుకోవాలా? ఏందో బుజ్జి అవ్వ చూస్తే ఏమనుకోవాలంటే నేను నిన్నమోన తినవాలేదా? నేను తినమంటే తింటాను, మళ్ళీ వాని కోసం పుచ్చుకుంటాను, నా కోసం పుచ్చుకుంటాను. నేను ఎవ్వరి కోసం పుచ్చుకొని నేను ఎవ్వరు లేవనా? అయినా నీ కొడుకు ఎన్నాడన్నా మారే పిల్లలన్న ఆలోచన ఉంటుందా? మా మాట వింటాడు ఎన్నాడన్నా? ఎందుకు ఇండే విన్నాడు. మళ్ళీ ఇదే ఉంది బాబు, నువ్వు రాగా రాదే, ఈ లొల్లులు భరించలేక నేను నాకు పిచ్చిలేస్తాను. ఇంట్లోకి రావాలంటే ఊకే రస 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 నాకు భరించలేవా? అందుకే ఇంటికి రావాలంటే యమలోకం వచ్చినట్టు అనిపిస్తుంది, సాగు బుద్ధి అవుతుంది నాకు. ఎందుకు బిడ్డ అట్లా అంటాను? సత్తాను అంటాను, బైకాడు పోయి మందాయి సత్తానంటావు, మాట మాటకు చచ్చిన వాళ్ళందరూ కనబడతానులా? గట్లయితే సరేనా నీకు? ఆగో
ఏందత్తా మరి అన్ని అంటాను సరే అని జామరని ఆయన ఏమన్నా మరి ఏగిలైతే వాడు బతలాడబట్టి నేను బతలాడబడి భూమేసుకొచ్చి ఇచ్చిన తింటలేబట్టి ఇంకేం చేయాలి మేము బతలాడుతున్నావు మస్తు బతలాడుతున్నావు నాకు జ్వరం వస్తే ఏదో కుక్కగా తెచ్చినట్టు వేసి ఆడ వేసిపోతున్నావు అదే నీ పెద్ద కొడలకి అయితే లెమ్మంటావు నీళ్ళు కాబెడతావు స్నానం చేస్తావు డాక్టర్ దగ్గర పోయి గోళ్ళు తెచ్చేస్తావు నన్ను గట్ల చూడమెందుకు అత్తమ్మా నేనేం పాపం చేసిన నీకు ఆ కొడలైన ఒకటే ఈ కొడలైన ఒకటే నాకు గట్ల వేరు బంధం అసలే చేయ నేను 2 కళ్ళు ఒక్కటే నాకు తెలుస్తుంది అత్తమ్మా నా పిల్లల్లో తీరు నన్నో తీరు చూస్తావు నువ్వు ఎప్పుడైనా గట్ల చేస్తావు నువ్వు నేను అట్లా చెయ్యవ్వా అందరు ఒక్కటే నాకు ఏమో ఏమన్నా చేయాలి మీరు నువ్వు బాగా నువ్వు ఇక నువ్వు మళ్ళీ దాని బట్టి పడుతున్నావేమే నాకు అర్థం ఆమె కాదు. కదా నా ఎంబడి పడేది నా పిలిచిండ వీడికి అరే అది వచ్చిప్పుడు అన్నది అంతలో తీయరాదు ఏదో కోడలు కొడుకులు వెళ్ళి పెట్టుకుంటా నచ్చని ఏ తల్లి వస్తుంది అత్త అందరు సమానం చూడాలి నన్నే వెళ్ళేసినట్టు మాట్లాడతావు నువ్వు నేను ఎందుకు వెళ్ళేసిన చూసిన ఎవరు ఏం మాట్లాడుతుందో అయ్యో ఇదంతా కాదే జర పుణ్యం ఉంటది ఇంట్లో ఉంటే గివ్వే తలకాయ నొప్పులు అవుతాయి గివ్వే లొల్లులు పంచాయతీలు అవుతాయి బయటికి పోదామే ఆ రూమ్ మాట్లాడొచ్చిన వాళ్ళ రూమ్ గడికి పెడతా అన్నారు నేను ఆటో మాట్లాడుకోవచ్చు నువ్వు సామాన్ సర్ది పెట్టు అబ్బా మేము బయటికి పోతాం ఇల్లు ఉండవు మేము అసలు ఎందుకు బిడ్డ గట్ల ఎందుకు అంటాను పోతే ఓన్లీ నేను అద్దంటానా నీకు అందరికి పోవాలనే ఉన్నాయి కానీ అట్లా మెరుగులకు మాట్లాడుతుంది మీ అవ్వగంతి వాడైన కొడుక నాకు వీడైన కొడుక నువ్వు గట్ల వేర్బంధం చేసి నువ్వు గిట్లా చేసి నువ్వు కాదవ్వా నేను పోతాను నేను ఉండను ఇక ఈడ నువ్వు రాబోతే అయితే 2 రోజులు చుండా అంటాను నేను కాదు బిడ్డ 4 రోజులు బతికటోళ్ళకే మీకు గట్లున్నది నేను ఇయ్యాలి ఇంట్లో రేపు మంటే నాదేంద్ర ఏడు తెచ్చినా చత్తా సరే నువ్వు ఉండు నేను ఈ ఆటో మాట్లాడుకో అత్త పోయి మాట్లాడుకొని రాపో పోరు ఎవరైనా అద్దంటాలా మీ ఇష్టం ఉన్నన్ని రోజులు ఉన్నారు కూడి ఇప్పుడు కాదంటాను ఎవరికి వాడు పోతాను నేనేం చేస్తారా అగో గిదంతా పోసిల్లు ఏంది రోడ్డు పోతారా ఏంది సర్పంచ్ ఫోన్ చేసింది సిసి రోడ్ పోతారట అవునా అగో చెల్లె మంచిగా ఇట్లా మంచిగానే ఉన్నావు వచ్చినావా అన్న వచ్చిండ్రా చెల్లె మంచిగా ఉన్నది బావ మంచిగా మాలి మంచిగా ఏంది ఇవన్నీ బయట పెడతాండి ఏంది ఏమో కిరాయి తీసుకోవడాట పోతాడట అన్నా పోతాండి ఇక ఆల్రెడీ చదువుకొని బయట పెట్టుకున్నాక ఇప్పుడు పోతానని చెప్పడే ఉన్నదిరా నేను ఆన్నే ఉన్నట్టంటే నువ్వు పోనే పోదు ఇక దానికి నాకు చెప్పుడే ఉన్నది అంతలో చెప్పకుండా పోవచ్చు నీకోసం 3 రోజుల కానీ చూస్తాన్నా నువ్వు ఇగత్తలేవైతే అగత్తలేవైతివి ఏం చేయమంటాను మరి 3 రోజులు కానీ చూస్తాను మరి అన్న మరి పోతు ఏం చేస్తాను అన్న అత్తనో అత్తలేవని మరి నువ్వు ఫోన్ చేయలేదేమరా మంచిగా నీ ముచ్చట మరి తమ్ముడు ఏం చేస్తాను నువ్వు ఫోన్ చేసిన ఒక మాట నీకోసం తెలుసులో పట్టి నేను ఆడ తిందామని ఉన్నాడా ఆడ బావపానం మంచిగా లేదు ఆయన పొలం కాడిపోయి అడ్డం పడితే ఆయన దవాఖాన చుట్టూ తిరిగేసరికి 2 రోజులు పట్టింది చెల్లెనేం పోతారంటే అద్దన్న అద్దు ఇవాళ ఉండే అని చెల్లె బతిలాడితే 2 రోజులు ఉన్నాం ఇక్కడ మేము గడలపులు అని తిన్నామాట అయినా పోయినాం అట్టే ఉన్నామని అంటాడు నువ్వు మంచిగా ఉన్నావన్నా బావపానం మంచిగా ఉన్న సంగతి లేని సంగతి నాకెట్లా వెళ్తుంది నువ్వు మంచిగా పోతే వాడినే ఉంటే బావని మందులు చెత్తివి కథం ఇక అయిపోయా నేను మందలేను అయిపోయాను కదా ఏం లేపారంటవా మందలిచ్చి చెప్పడానికి కట్ట సుఖానికే కదా వాదినే మందలిచ్చుకునేది నీ వాళ్ళు నా వాళ్ళని తెలిసేది అవు నేను పోతే నువ్వు ఫోన్ చేసినావు కానీ నేను చేయకనే చెడు ఒక్క మాట నువ్వన్నా ఫోన్ చేసి మరి బావకి ఇట్లా అని చెప్పవా అల్లుడు చేయబోయి నువ్వు చేయబోతువి స్వాగత్ 2 సార్లు చేసి నువ్వు ఎత్తలే ఏం మాట్లాడతాను రా నా ముందరనే చేసే ఆయన మనకెందుకు చేస్తాడు సాగతి మనకెందుకు చేస్తాడు వాళ్ళే చేసుకుంటాడు చేయలే నాకు అల్లుడు కూడా ఫోన్ చేయలే మరి బావా చేయలేత్తి మంచిగానే ఉన్నాడు బావ ఇప్పుడు నేను పోయి చూస్తేనే మంచిగా అయినా దవాఖాన పోయిండి వచ్చింది ఆయన సందాలా ఆయన నువ్వు ఏందంతా కారెంట్ మాట్లాడుతున్నావు ఏంది నాకు అర్థం కాదు నాకు తెలిస్తేనే రానట్టు కారెడ్డే ఉన్నది ఊరడ్డే ఉన్నదిరా అన్నెంత అన్న లెక్క ఎంతరా నీకు నేను రాకముందు సామాన్ మొత్తం బయట పెట్టుకొని పోతాను అన్న అని బాగా చెప్తానేవరా మరి అన్న వచ్చేదాకా ఆగుతా మరి అన్న నేను వేరే రూమ్ తీసుకున్నాను ఆడికి పోతానే మరి ఎట్లా పోవాలి ఏమేం కొట్టవాలి ఎట్లా అని నన్ను అడిగినావురా ఇతర చేసినావురా నీ ఇష్టమేనారా నేను నీ కోసం చూసి నన్ను 3 రోజుల కాంచి నువ్వు విగత్తలు అయితే ఏం చేయమంటావు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా ఇంకేంది అయితే కానీ ఆ టీవీ ఉన్నది ఫ్రిడ్జ్ ఉన్నది ఇంట్లో ఆ బీరు అట్లే ఉన్నది అవి 3 మన పొత్తులే కదా అవి ఆయనే ఉన్నాయి మరి ఏది పట్టుకోమంటే అది పట్టుకపోతే నేను 3 కొంటపోరా నేనే వీలైతే కొనుక్కుంటా నిన్నేందుకు వద్దంట నీకు ఏది కావాలనో అది పట్టుకొని పో నేను దేనికి వద్దానా నువ్వు గట్ల మాట్లాడితే నాకు అదే బాగా అనిపిస్తుంది ఇది పట్టుకపోరాన్న ఎట్లుంటుంది 3 పట్టుకపోరాన్న ఎట్లుంటుంది
అబ్బో కొనబోదామని మనసులో ఉన్నది కానీ మీదికి చూడ అన్ననా నువ్వు కొనబోన్నా అద్దా అని అడుగుతానవా బదనం చేయడానికి అది అట్లా మాట్లాడతాను ఏందాక అడగద్దా కొంట వాళ్ళ అద్దని అది కూడా తప్పేనా వాళ్ళు అడిగే పెట్టుకున్నారా ఆడ ఏమి లేవు వీళ్ళ మా బట్టలు బాతలు తప్ప ఇక అంతగా అనిపిస్తే ఇవి కూడా విడిచిపెట్టిపోతాయి ఇక్కడనే. అవి నాకెందుకురా చదువుకొని పెట్టుకున్నాక నాకు ఇడిచి పెడతానంట నువ్వు నీ సొమ్ములు నాకెందుకురా మరి వదిన ఏమంటుంది? అన్నది ఇప్పుడు బాగానే అన్నది వదిన నిన్ను మొత్తం కొనుక్కుందా అంతే అది మరి కొత్తయి. అన్నా నీ దండం పెడతా నీ కోసం నువ్వు చూసిన నువ్వు అత్త కలిసిపోదామని నువ్వు వచ్చి మళ్ళీ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టకు మనసు బాధ పెట్టకు. ఇప్పుడు నీ మనసు నేనేం బాధ పెట్టిండ్రా నిన్ను అర్ధరా తమ్మి ఇంట్లోనే ఉండరానంటన్నా పో అంటానా ఆల్రెడీ ఆటో కూడా మాట్లాడుకొచ్చుకున్నావు కదరా. ఇప్పుడు ఇవి పట్టుకపోవన్నా ఇటు పెట్టిపోవన్నా అన్ని కొంటపోతాం ఆ బీరువా కూడా కొంటపో టీవీ కూడా కొంటపో మా ఇద్దరికి ఆ టీవీ ఎందుకు ఆ బీరువా ఎందుకురా పట్టుకొని పో. ఇక అద్దుపాయే మొత్తం విడిచిపెట్టిపో అన్నాడు. అరే ఇట్లారా ఇట్లా ఏంది అన్ని ఇడిచిపెట్టుకోవడం అయితే ఎందుకు చదువుకొని బయట పెట్టుకున్నావరా నీ అత్తగారు సొమ్ము తింటున్నారా నేను అంటే ఇంకెన్ని దిక్కులాగా అని చెప్తావరా నన్ను. నీ మీద నేను బదనం వేయడం అయితే నీ వచ్చినాక నీ చూసుకుంటూ కూర్చున్నాడు కానే కాదు మా అన్నత్తడు అన్నచ్చినాక పోదామని ఆశతోటి ఎదురు చూస్తున్నాడు నీకోసం పాట కోసం తెలుసా. మాకు ఎదురు చూసినావు నేను రాగానే అన్నా మరి పొత్తులే వస్తువులు 3 ఉన్నాయి ఏం కొంట పోవాలి అన్నావు 3 కొంట పోరా అన్న ఇంకా నీకేం నొప్పి అయిందిరా మరి 3 కొంట పోయి అందుకు. కాదన్నా నువ్వు 3టికి 3 కొంటావు అంటే కారెడ్డావా ఎత్తి పడుపా నాకు అర్థమైతలే అన్న నీకని చిన్నోనే కావచ్చు కానీ చిన్న పోరని మాత్రం కాదే. అరే నువ్వు చిన్న పోరుని కాదంటున్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు నీ అత్తగారి సొమ్మే నా మీద విడిచిపెట్టిపోతానంటున్నావు వారి నీకేం తక్కువ చేసిండ్రా నేను నీకు భూమి పట్ట చేయనన్నా భూమి పట్ట చేయలేదా బ్యాంకులో పైసలు కట్టేటి ఉండగా నీ కూడా నేను చదివే కట్టినా ఇవన్నీ చేసుకుంటానా ఎవరమంతా మీద వేసుకొని ఎలా తీసుకుంటానా ఇప్పుడు నీకు ఏమి ఇబ్బంది అవుతుందని ఇల్లు కాల్ చేస్తాను నువ్వు. ఇక ఆగురా పెద్దోడా వీళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్ళేస్తాను ఎరికేనా దాని అన్న బిడ్డ పెళ్లికి పోలేదు నా బంగారం నాకు తెచ్చిస్తాడా లేదంటే దాని బంగారం దాన్ని కలబెట్టు. నేను చెప్పలేదా ఆనాడా పైసలు ఇచ్చినప్పుడు ఇంకో 50,000 ఎక్కువ తెచ్చి వాళ్ళ బంగారం వాళ్ళకి ఇయ్యవయ్యా అని చెప్పిన నేను ఈ మాట వస్తుంది అనుకుని నచ్చింది అంటారు అన్ని అంటారు మీదికి గాని. అరే ఇప్పుడు కాదే నేను బంగారం ముచ్చట తీయమని చెప్పింది ఎవలే కాలబెట్టాను వాడుతుంది అంటే అన్న దగ్గర బంగారం నాకు ఇయడా నేను ఇచ్చిన బంగారం నాకు ఇయడే నేను అడుకో నానే ఏడు నుంచి నేను అడిగామని చెప్పింది అన్ని చెప్పించింది అన్నకు నేను. అరే ఇప్పుడు అదన్నా తప్పే ఉన్నదిరా మీరు లొల్లి పెట్టుకున్నట్టు బంగారం కోసమే నాకు తెలియజెప్పింది అవ్వ వాళ్ళ బంగారం కూడా తెచ్చి నీ చేతుల్లో పెడితే వాళ్ళకి తూతి అంతా కానిపోయినా నేను ఇచ్చే బంగారం కోసం ఇద్దరు వాళ్ళు లొల్లి పెట్టుకున్నారా రా అన్న మొత్తం అడక తింటానారా నేను దీనికి తలకే పని చేయదు సావగొట్టినా నేను అడగమను నేను చెప్పాను నానే నాకు తెలియదు నా భార్యని సర్ది చెప్పుకోలేదా నన్ను నువ్వు కూడా పెట్టుకోలేదు నేను నువ్వేం చెప్పాను నాకు అర్థం కాదు. మరి లొల్లి ఎట్ల నుంచి వెళ్ళొస్తుంది అది లొల్లి వచ్చిన కర్మ అయిపోయింది మళ్ళీ చెప్తాను ముచ్చలేదు నువ్వు. అరే మీరు ఏ లొల్లి పెట్టుకున్నా గానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని లొల్లి పెట్టుకుంటారా మా కోసమే మీరు లొల్లి పెట్టుకుంటారా ఈ ఇంట్లో కాకుండా నువ్వు బయటకు పోయి ప్రశాంతంగా బతుకుతానంటే బతుకుపోరా నీ ప్రశాంతం కన్నా నాకు ఏం ముఖ్యం లేదురా. నేను ముందుగానే చెప్పిన అన్న నాకు ఇల్లు మంచిగా అయితే లేదు అన్న నేను బయటకు పోయి ఇల్లు కట్టుకుంటా అన్న ఇంటికాడ ఇల్లు కట్టుకుంటా అన్న జర రా అన్న చెరో ఇల్లు కట్టుకుందాం దా అన్న అంతా కూడా నా పోతివి నువ్వు అంటే నాకు లేదా అరే ఇల్లు కట్టే ఆలోచన లేదా ఏది ఎప్పుడు చేయాలో నాకు తెలియదా నువ్వు చెప్తే చేసుకుంటా వచ్చినానరా నువ్వేమంటున్నావురా భూమి అమ్ముకొని ఇల్లు కట్టుకుందాం రా అంటున్నావురా నువ్వు నీకేమన్నా తలకాయ మాట్లాడతానావురా. అయ్యో అన్న నేనేమంటాను నాకైతే తినే కొడుకులు ఇవ్వలేరే ఉన్న 2 ఆడిపోరగాళ్ళు ఆ చిన్న పోరు పెళ్లి అయితే ఓ ఇల్లు ఉండి అల్లుడు అత్తడు కావచ్చు ఓ ఇల్లు కడతానన్న ఇల్లు చూసాను అత్తడు అని ఉద్దేశంతో నేను ఇల్లు కడతా అంటన్నా నా పక్క రేవు నువ్వు చూసుకోవన్నా నా పోరగాల భవిష్యత్తు చూసుకోవద్దాను నేను. అబ్బా తమ్మి నాకు అంత ఎరుకైతుందిరా ఎవరు ఏం చెప్తారు ఏమైతుంది ఏం కథ అంతా తెలుస్తుందిరా నాకే కదరా ఒక కొడుకున్నది అయ్యో భూమికి భూమి మొత్తం ఆయన పక్కన వేసుకోగల ఆయన కొడుకే అవుతుందా ఏందని దవంతంతో కదరా మీరు నా భూమి నాకు పట్ట చేస్తావా లేదా నా భూమి నాకు పట్ట చేస్తావా లేదంటే చేసిన నీ బంగారం కూడా ఇడిపించుకొచ్చిద్దా తమ్మి నీకో దండం నీ బంగారం అనుకో దండం నీ వస్తువులకో దండం నీకు ఉండబుద్ధి అయితే ఉండు లేకుంటే పోరా. నువ్వు ఎవ్వరి మీద అపోహపోకు నాకు ఇక్కడ చెప్పేది ఎవరు లేరు నాకు నేర్పేది ఎవరు లేరు నాది నాకు తెలుసు అన్న నా భూమి నాకు పట్ట కావాలన్నది ఉన్నది నా ఇల్లు నేను కట్టుకుంటే నా బిడ్డ పెళ్లి చేస్తే ఓ ఇంటి పిల్లగాడు వస్తే ఇల్లు ఉండడానికి ఇల్లు కావాలి కదా అని ఉంది తప్ప నాకు ఎవ్వరేం నేర్పలేదు నేను చిన్న పోరాని ఏం కాదు చదువుకోను కూడా ఏం కాదు. బాపు ఏం చెప్పిండ్రా బావి కాడ కూర్చొని పెట్టుకుని ఎప్పుడు చెప్పేది మా బాపు బిడ్డ మీరు ముగ్గురురా కలిసి ఉండాలిరా సత్యదాకా కలిసి ఉండాలిరా కలిసి ఉంటేనే కలలు సుఖం రా అని అయ్యే బొచ్చని సార్లు చెప్పిండ్రా నువ్వు నన్ను ఇడిచిపెట్టిపోతా అని అదే అంటాను పోరా నీ బతుకు నువ్వు బతుకుపో నా బతుకు నేను బతకలేనారా. నేను నువ్వు లేనప్పుడు పోకుండా కింది కోసం మా అన్న చూస్తానన్నా కనీసం నాకు అది చల్లని దీవెన అవుతుంది మా అన్న లేకుండా ఎట్లా పోవాలనే నేను నీ కోసం నీ రాక కోసం ఎదురు చూసిన ఇప్పుడు వచ్చి నువ్వేమన్నా పడితే పోరా పడుతుంది నాకు మాత్రం పోవాలని ఉంటుందా నేను విడిచిపెట్టి కానీ నా ఇల్లు కోసం నా పిల్లల కోసం నా భార్య కోసం నా సంసారం నా కోసం నేను పోకో తప్పదన్నా నేను పోతాను అంతే నువ్వేమని అనుకో ఇష్టం
ఆటో డ్రైవర్ని పిలువు. అవ్వా నేను పోతాన్నా, నీకు బుద్ధి పెట్టినప్పుడైతే నా దగ్గర రా. నిన్నైతే నెల కొట్టి నేను కాదా నేను పోయిన కాదు ఏం చేస్తాం మరి, ఎవరిని ఏం చేయాలి? బాబు చెప్పిండు, చెప్పే తిరిగే చెప్పిండు, వాడు ఎంత చెప్పినా ఇంటలేడు. నేను దానికి నేనేం చేయాలవ్వా? ఏం చేస్తాం మరి, మనం ఏం చేస్తాం? చూసినావా అవ్వ, ఇన్ని రోజులు ఊరంతా పాట పాడేది, కట్టమల్లి కొడుకులు అంటే కొడుకులేరా, ఎంత ముద్దు కలిసి ఉంటారా అనేది. వాళ్ళు ఉన్నట్టు ఉండాలిరా, గా ఇద్దరు అన్నదమ్ములు కలిసినట్టు ఉండాలిరా అని ఇంకోలో బుద్ధి చెప్పేది. ఇప్పుడు మాది అందరి లెక్కనే అయిపోయింది. నన్ను విడిచిపెట్టి నా తమ్ముడు పోతాంటే ఎంత చెప్పినా ఉండలేడు. ఏమని చెప్పాలి, ఎంతకని చెప్పాలి నేను?